అబ్బాయిలో బ్లడ్ లేదు. ఏం లేదు? బ్లడ్ అంటే రక్తం లేదు. ఒక 1%. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 3 పిల్లలు. ఏ ఊరు? ఇందర్ సైడ్. 3 పిల్లల్లో జరిగింది ఏంటి చెప్పండి? ఎట్లా జరిగిపోయారు? రక్తహీనత ఉంది, మేనరికాన్ని చేసుకోవడం వల్ల ఈ రోగం వచ్చింది అని అంటున్నారు. రోగం అంటే బ్లడ్ లేదంట. బ్లడ్ లేకనే 2 పిల్లలు చనిపోయారు. హల్లెలూయా. వింటున్నారా లేదా? బ్లడ్ లేకనే 2 పిల్లలు చనిపోయారు. ఈ బాబు కూడా బ్లడ్ లేదు. ఎంత ఉందమ్మా బ్లడ్? ఎంత చేసినా 1 పాయింట్. వింటున్నారా? ఇట్లాంటిది 2 పిల్లలు కూడా అక్కడే బ్లడ్ ఎక్కించారా? బ్లడ్ ఎక్కించిన తర్వాత చనిపోయారు. హల్లెలూయా. మన సావాసానికి మొన్న మీరు వచ్చినప్పుడు బాబు పరిస్థితి ఏందమ్మా? అసలు ఇట్లా లేపితే లేవనీకుండే సార్, కూర్చునేయకుండే. అసలు బట్ట కట్టి ఇట్లా నెత్తి కట్టి కూర్చుని పెడుతుంటుంది సార్. పండ పెట్టుకుని నేను పెడుతుంటుంది సార్ పండింతనే. ఇక నీతకు వచ్చిన పడుతుంది తక్కువైంది సార్. మొన్న శనివారం దేవుడు ఏమని మాట్లాడాడు? బాగా చేస్తాడని మాట్లాడాను సార్. హల్లెలూయా. వింటున్నారా లేదా? సువార్తమానం అంటే ఇదే. ఈరోజు అబ్బాయి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఎవరు బాగు చేస్తారు చెప్పండి? చెప్పాలి. హల్లెలూయా. సువార్తమానం అంటే దేవుడు చేసే అద్భుతం. క్రిస్మస్ జరుపుకుంటున్నాం ఏంటంటే మన జీవితంలో రక్షకుడు పుట్టాడు. ఇప్పుడు వీరి జీవితంలో ఆ రక్షకుడు పుట్టాడు కాబట్టి ఈరోజు అబ్బాయి ఇంత బాగా ఎండకాదు. చూడండి, ఈ బట్టలు కట్టేవాడు అంత లేసేవాడు కాదు, కూర్చునేవాడు కాదు. ఇంకా పండ పెట్టాడు. ఈరోజు చెప్పండి, చెప్పాలి, అందరు చెప్పాలి. ఈరోజు క్రీస్తు నిలబెట్టాడు.